అందరికీ నమస్కారం. నేను మనల్ కిషోర్, టెక్కల మండల వైస్ ఎంపీపీ. ఆంధ్రప్రదేశ్కి రియల్ తండేల్ అంటే రియల్ హీరో జగనన్న. అది ఎలాగనేది వీడియోలో చెప్తా. రీసెంట్గా తండేల్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది, అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో 22 మంది మత్స్యకార సోదరులు పాకిస్తాన్ నేవీకి చిక్కి 2 సంవత్సరాలు జైల్లో ఉండి ఏ విధంగా రిలీజ్ అయ్యారు అనేది అసలైన కథ. దానికి ఒక ప్రేమ కథను జోడించి సినిమాటిక్ వేలో సినిమా అనేది తీయడం జరిగింది. వాస్తవానికి అప్పటికుండే గవర్నమెంటు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంటు, అదేవిధంగా అంతకుముందు ఉండే కూటమి టీడీపీ గవర్నమెంటు, 2 ప్రభుత్వాలు కూడాను వాళ్ళ గురించి కృషి చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా వాళ్ళని పాకిస్తాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకి వాళ్ళని తీసుకురావడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ సినిమాలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన అనేది తీసుకురాలేదు. అంటే వాళ్ళకు ఉండేటువంటి ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ ప్రొడ్యూసర్స్, ఆ డైరెక్టర్స్ వాళ్ళకు ఉండే ప్రెజర్స్ బట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన సినిమాలో తీసుకురాకుండా వాళ్ళు సినిమాటిక్ వేలో సినిమాని చేశారు. కానీ మన వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చాలా బాగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వాళ్ళు వచ్చారనేది బాగా చేరవేశారు. తీసుకురావడమే కాకుండా మత్స్యకార సోదరులకి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు వాళ్ళ జీవనోపాధి కోసం ఆర్థిక సహాయం కూడా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒకవైపు అయితే, అసలు జగనన్నకి సినిమాలో చెప్పినట్టుగా తండేలంటే షిప్ నడిపించేవాడే కాదు, జనాల్ని ముందుండి నడిపించే నాయకుడు అనే ఒక డైలాగ్ ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. అది ఎలాగంటే, అసలు ఈ మత్స్యకార సోదరులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ వెళ్ళి అక్కడ షిప్పుల్ని రెంట్కి తీసుకొని సముద్రంలో ఒక 9 నెలలు వేట సాగించి చేపల కోసం 3 నెలలు స్వగ్రామాలకు వచ్చి వాళ్ళ కుటుంబాలతో జీవిస్తున్నారు. ఇదంతా అసలు గుజరాత్ ఎందుకు వెళ్తున్నారు అనేది చెక్ చేసుకుంటే వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మత్స్యకార సోదరులకు లేదని, గుజరాత్లో అయితే జెట్టీలు అంటే ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి, అందుకు మాకు వేటకు అనుగుణంగా ఉంటాయి, ఈ షిప్లన్నీ కూడా అక్కడ బాగా విరివిగా దొరుకుతాయి అనేది తెలిసి వచ్చింది. వెంటనే మన గవర్నమెంటు, అప్పుడుండే వైసీపీ గవర్నమెంటు, జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్లు మన రాష్ట్రంలో కూడా తీసుకొస్తే మత్స్యకార సోదరులతో పాటు రాష్ట్రానికి కూడా ఆదాయ వనరులు చేకూరుతాయి కదని వాటి నిర్మాణానికి అప్పుడే శ్రీకారం చుట్టారు. ఈ విషయం ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో విఫలమైంది వైసీపీ నాయకత్వం, లీడర్స్ అందరూ కూడాను విఫలమయ్యాం. ఈ విషయాన్ని అసలు మేము జనాల్లోకి పాజిటివ్గా తీసుకువెళ్ళలేకపోయాం. ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలోనే ఎక్కువ సముద్ర తీర ప్రాంతం ఉండే 3వ రాష్ట్రం. తెలుసుకోవాలి అందరూ కూడా ఈ సబ్జెక్టు. భారతదేశంలో సుమారు 9 రాష్ట్రాల గుండా 8,000 పైచీల కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంటే, మొదటి స్థానంలో గుజరాత్ దగ్గర ఒక 2,000 కిలోమీటర్లు ఉండొచ్చు. 2వ స్థానంలో తమిళనాడు 1,068 కిలోమీటర్లు. 3వ స్థానం ఆంధ్రప్రదేశ్ 1,053 కిలోమీటర్లు. దురదృష్టం ఏంటంటే, సముద్ర తీర ప్రాంతం ఉన్న ప్రతి రాష్ట్రం ఎక్కువగా ఆ సముద్ర తీర ప్రాంతాన్ని యూజ్ చేసి సంపదలు సృష్టించుకుంటున్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఆ విషయంలో బాగా వెనకబడింది. దీన్ని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు, తీర ప్రాంతం ఇంత ఎక్కువగా ఉంది కదా, దాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు రాష్ట్ర సంపద కోసం అని 4 సీపోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇది అందరూ ఎప్రిషియేట్ చేయాలి. అంటే ఈయనేదో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడని ఎవరూ చూడకూడదు. ప్రతి ఒక్క సామాన్య ప్రజలు, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయం గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మెచ్చుకోవాలి. రాష్ట్ర భావి తరాల భవిష్యత్తు కోసం ఎంత మంచి ఆలోచన చేశాడు. ఈ సీపోర్ట్లు, ఈ ఫిషింగ్ హార్బర్లు అనేవి 1-2 సంవత్సరాల్లో జరిగే పని కాదు, సినిమా కాదు. సినిమాలో అయితే గంటలు అయిపోతాయి, కానీ నిజ జీవితంలో ఒక 10-15 సంవత్సరాలుగా టైం పడుతుంది ఇవన్నీ నిర్మాణానికి. అందరూ సహకరించాలి ఈ విషయానికి. ఇప్పటికే గత గవర్నమెంట్లో జరిగిన మంచి పనుల గురించి ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రెస్ మీట్లోని కొన్ని సందర్భాల్లో
ఎవరు చేసినా మంచి పనే కదా, మంచిని మంచిగా చెప్పాలి అని ఆయన ఒప్పుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు కూడా ఒప్పుకోనిటువంటి మంచి పనులకి మీరు కూడా ముందుకు కొనసాగించాలి. మేము డిమాండ్ చేస్తున్నాం కూడాను. రాష్ట్ర సంపద పెరగడానికి ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో గత గవర్నమెంట్లో, ఈ సీపోర్ట్లు, ఈ 10 ఫిషింగ్ హార్బర్లు, ఇవన్నీ కూడా మీరు నిర్మాణం కొనసాగించి పూర్తి చేసే దిశగా మీరు కూడా అడుగులు వేయాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేసినా వైసీపీ వాళ్ళం మేము అసలు ఈ మంచిని తీసుకెళ్ళలేకపోయాం. మన సంపద సృష్టికర్త బాబు గారు ఎన్ని అబద్ధాలు చెప్పినా దానికి కొంత షుగర్ కోటింగ్ వేసి మరీ ఈ పచ్చ మాఫియా మీడియా జనాల్లోకి ఎట్లా తీసుకెళ్తుందో అందరికీ తెలుసు. ఈ విషయం ఇది వైసీపీ వాళ్ళు సిగ్గుపడవలసిన విషయం. ఇది అసలు ఎంత మంచి ఆలోచన అండి. ఒక రాష్ట్ర భవిష్యత్తు అసలు ఇవన్నీ పోర్ట్లు, ఇవన్నీ ఇప్పుడు మొన్న దావోస్ పర్యటనకి వెళ్ళి కూడాను చంద్రబాబు నాయుడు గారు, ఈ లోకేష్ గారు చెప్పుకుంటున్నారు 4 సీపోర్ట్లు మా రాష్ట్రంలో ఉన్నాయని. ఇది ఎవరి టైంలో వచ్చాయి? ఇది ఎవరి టైంలో నిర్మాణం ఇవన్నీ శ్రీకారం చుట్టాయి? ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళి గొప్పలు చెప్తున్నారు. ఇదంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమాలు చూసి మనకి కొన్ని కంపెనీలు రావడం జరుగుతుంది. ఇవన్నీ విషయం ఇంతటి మంచి పని చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి రియల్ తండేలు అనాలా వద్దా? రియల్ లీడర్ కదా ఆయన. రాష్ట్రంలో ఉండే భావితరాల కోసం ఇంత మంచి ఆలోచన చేశాడు. అయితే ఈ సీపోర్ట్లు, ఈ ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం జరుగుతున్నటువంటి మిగతా జిల్లాల సంగతి కాసేపు పక్కన పెడితే, మా శ్రీకాకుళం జిల్లాలో ఉండే నాయకులు, ముఖ్యంగా మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం జరుగుతున్నటువంటి టెక్కల నియోజకవర్గం నాయకులు, అలాగే పక్కనున్న పలాస నియోజకవర్గం నాయకులు ఈ విషయాన్ని ప్రజల్లోకి పాజిటివ్గా తీసుకువెళ్ళడంలో పెద్ద ఎత్తున ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవాలి. ఇదంతా వేరే సబ్జెక్ట్. అతి త్వరలో టెక్కల నియోజకవర్గంలో వైసీపీ ఫెయిల్యూర్స్ గురించి ఒక మంచి విశ్లేషణతో మీ అందరి ముందుకు వస్తాను. అప్పుడు చక్కగా ఈ వైసీపీ నాయకుల ఫెయిల్యూర్సు టెక్కల నియోజకవర్గంలో అవడం వల్ల ఇప్పటికీ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు అనేవి చూపించి అభివృద్ధి అని చెప్పుకొని ఇప్పటికీ నాయకులుగా చలామణి అవుతూ ప్రజలకి మభ్యపెట్టి మోసం చేస్తున్నటువంటి నాయకులకి ఏ విధంగా చెక్ పెట్టాలి అనే విషయాల గురించి కూడాను చక్కగా విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.